బంగారం కొనాలా, భూమి కొనాలా, లేదా మధ్యలో వెలిగిపోతున్న వెండి కొనాలా? ఈరోజు మనం ఒక క్లియర్ డిస్కషన్ చేద్దాం. గోల్డ్ వర్సెస్ ల్యాండ్. ఏది నిజంగా బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అని? ఎమోషన్ కాదు, ప్యూర్ ప్రాక్టికల్ అనాలిసిస్. మొదటిగా గోల్డ్ అడ్వాంటేజెస్ గురించి మాట్లాడుకుందాం. గోల్డ్ యొక్క పెద్ద అడ్వాంటేజ్ లిక్విడిటీ. ఎప్పుడైనా అమ్ముకోవచ్చు, మార్కెట్ ఎప్పుడూ ఉంటుంది. రెండోది లో ఎంట్రీ ఇన్వెస్ట్మెంట్. చిన్న అమౌంట్ ఉన్నా కూడా కొనొచ్చు, స్టెప్ బై స్టెప్గా అక్యుములేట్ చేయొచ్చు. ఇది సేఫ్ ఫీలింగ్ ఇస్తుంది. ఇప్పుడు డిసడ్వాంటేజెస్ చూద్దాం. గోల్డ్ నుంచి రెగ్యులర్ ఇన్కమ్ రాదు, మంత్లీ క్యాష్ ఫ్లో లేదు. లాంగ్ టర్మ్ గ్రోత్ చూస్తే భూమితో పోలిస్తే రిటర్న్స్ తక్కువగా ఉంటాయి. మరొక సమస్య సెక్యూరిటీ. ఇంట్లో ఎక్కువ గోల్డ్ ఉంచితే టెన్షన్. బ్యాంక్ లాకర్ తీసుకుంటే ప్రతి సంవత్సరం రెంట్ కట్టాలి. ఇప్పుడు ల్యాండ్ గురించి మాట్లాడుకుందాం. ల్యాండ్ యొక్క పెద్ద అడ్వాంటేజ్ హై అప్రిషియేషన్. లాంగ్ టర్మ్లో విలువ గణనీయంగా పెరుగుతుంది. కొన్నిసార్లు మీరు ఊహించిన దానికంటే ఎక్కువ లాభం వస్తుంది. మరొక పవర్ బ్యాంక్ లెవరేజ్. ల్యాండ్ కొనడానికి బ్యాంకులు లోన్ ఇస్తాయి, కానీ గోల్డ్ కొనడానికి లోన్ ఇవ్వరు. మీ దగ్గర గోల్డ్ ఉంటే అది పూచీకత్తుగా పెడితే మాత్రమే లోన్ వస్తుంది. ల్యాండ్ ఒక వెల్త్ బిల్డింగ్ అసెట్. ఇప్పుడు ఒక నిజం చెప్తాను. బంగారం అమ్ముకుని భూమి కొనిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ భూమి అమ్ముకుని బంగారం కొన్న వాళ్ళు చాలా అరుదు. ఎందుకంటే గోల్డ్ ఈజ్ అన్ అసెట్, ల్యాండ్ ఈజ్ అ లెగసీ. షార్ట్ టర్మ్ సేఫ్టీ కావాలంటే గోల్డ్, లాంగ్ టర్మ్ గ్రోత్ కావాలంటే ల్యాండ్. నెక్స్ట్ జనరేషన్ కోసం ఫౌండేషన్ బిల్డ్ చేయాలంటే రియల్ ఎస్టేట్ని కన్సిడర్ చేయండి. స్మార్ట్గా ఆలోచించండి.